హలో అండి. ఇవాళ నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నా. అయితే మా ఇంట్లో చాలా పాల ప్యాకెట్ స్టాక్ ఉండిపోయాయి. మా ఆయన ఒక్కడే తాగుతాడనమాట ఇంట్లో. ఆయన కూడా ఊరు వెళ్ళిపోవడంతో పాల ప్యాకెట్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి. ఇంక ఈ రోజుతో ఎక్స్పైర్ అయిపోతాయని చెప్పేసి ఏం చేద్దామా అని మార్నింగ్ నుంచి తలలు బద్దలు కొట్టుకుంటున్నా. వెరైటీగా ఏమన్నా చేద్దామని. నాకు వచ్చింది ఈ మిల్క్‌తో చేయడం ఒకటి రసగుల్లా, రసమలై లేకపోతే పన్నీర్. ఇంక అంతకు మించి ఏమీ రావనమాట. సరే ఏదైతే అయింది ఫస్ట్ పాలనైతే విరగ్గొడదాం. తర్వాత ఆలోచిద్దాం అనుకున్నా. మీరేమైనా కొత్త వెరైటీస్ తెలిసినుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఈ 2 ప్యాకెట్స్‌తో అంటే లీటర్ ప్యాకెట్స్‌తో మనకి పన్నీర్ ఎంతొస్తుంది అనేది ఇవాళ వీడియోలో చూపిస్తానండి. ఇంకా నేనేమో నా పని నేను చేసుకుంటుంటే మా వాడేమో మెల్లగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మరి ఇది బాలనుకున్నాడో ఏమో తెలీదు గానీ ఎగ్గుని పగలగొట్టేసాడనమాట. ఇంకా సరే వాడికి ఏసిస్తాను ఇంకా ఏదో ఆమ్లెటో లేకుంటే ఎగ్ బుర్జినో చేసివ్వాలి. ఇంకా అయితే పాలు కాగుతూ ఉన్నాయి కదా! అంతలోపు టైం వేస్ట్ చేయడం ఎందుకని ఒకవైపేమో నైట్‌కి చపాతీ కోసం పిండి కూడా తడిపి పెట్టేసుకున్నా. నేనైతే పాలు విరగ్గొట్టడానికి ఎప్పుడు ఈ వెనిగర్ అలాగే కొన్ని వాటర్ మిక్స్ చేసేసి ఏస్తాను. కొంతమంది లెమన్ కూడా వేసుకుంటారు. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది వేసుకోండి. చూసారా జస్ట్ వేసిన 1 మినిట్‌కే మొత్తం ఇలా పన్నీర్‌లాగా విరిగిపోతుందనమాట. దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక మస్కిలిన్ క్లాత్‌లో బాగా చుట్టేసి రోల్ ఎత్తి పెట్టాననమాట. చూసారా? అంటే అర్ధ లీటర్ ప్యాకెట్స్ 2 తీసుకెళ్ళినా కదా! లీటర్ దాంట్లోకి ఇంత పన్నీర్ వచ్చింది. ఇది బెటర్ అంటారా? ఇంట్లో చేసుకోవడం బెటరా? లేకుంటే బయట కొనడం బెటర్ అంటారా? మీరైతే కామెంట్ చేయండి నాకి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇంక అంతలోపు మా వాడిని బయటికి తీసుకొని పోయి ఆడించాల్సిన టైం కూడా వచ్చేసింది. అందుకే మా వాడు బాయ్ చెప్తూ మీకు కిస్ కూడా ఇస్తున్నాడనమాట. ఇంక మా వాడు ఆడిన తర్వాత ప్రతిరోజు లంచం కింద ఏదో ఒకటి తీసియ్యాలి గదా పిల్లలకి. అదే యాజ్ యూజువల్‌గా ఇవాళ లిటిల్ హార్ట్స్ ఐస్ క్రీమ్ తీసుకెయినాడనమాట. అయితే ఆ పిల్లిని బతిమిలాడుతున్నారు. ఆ ప్యాకెట్ ఓపెన్ చెయ్యి అని జెప్పేసి దాన్ని సతాయిస్తున్నారు. వాళ్ళిద్దరు షేర్ చేసుకోవాలని. చాలా ఫన్నీగా అనిపిచ్చింది నాకైతేను. ఇంకా మా ఆయన రాగానే మా వాడు ఎప్పుడూ వెయిట్ జేస్తూ ఉంటాడండి. మా ఆయన ఏం తీసుకొస్తాడా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. ఇప్పుడు మా ఆయన పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు చూసారా? కేఎఫ్‌సీ తీసుకొచ్చాడనమాట. ఇంక నాకీ వంట చేసే పని తగ్గిపోయిందనమాట. పన్నీర్‌నైతే ఫ్రిడ్జ్‌లో ఎత్తి పెట్టేసా గోధుమ పిండి పన్నీర్‌ని. ఇంకా మా వాడు, నేను, మా ఆయన కలిసి మస్తుగా కేఎఫ్‌సీ ఎంజాయ్ చేసాం. నాకైతే కేఎఫ్‌సీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం? అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ బాయ్ బాయ్.